అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము కిన్నవా రైస్తో పులిహార చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము రండి. కిన్నవా రైస్, ఆమ్లా, కరివేపాకు, కాజు, ఎండుమిర్చి, పచ్చిమిరకాయలు, ఆయిల్, పసుపు, సాల్ట్, తాలింపు గింజలు. చూడండి నాన్న, కిన్నవా రైస్ రాత్రి ఇలా నానబెట్టాను. ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీనిని మనము రైస్లా వండుకుందాము. ఆమ్లా పులిహార, కిన్నవా రైస్ ఆమ్లా పులిహార చేసుకుందాం. ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం ఇది. చూద్దాం ఎలా రెడీ అయ్యిద్దో చూద్దాము. కిన్నవా రైస్ ఇలా ఉడుకుతుంది నాన్న. చూడండి, చక్కగా నానబెట్టాము. దీనిలో నుంచి మొలకలు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి కదా. ఎంతటి జీవత్సం ఉన్న ఫుడ్డో చూడండి. అంటే మనము మొలక రావాలంటే ఏదైనా నానబెట్టి మూటగట్టి అలా చేస్తే మొలకొచ్చింది. దీనికి ఊరిక ఇలా నానబెడితేనే ఇలా మొలకలా వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి మనకు నేను ఇప్పుడైతే 3 గ్లాసులే వాటర్ వేసాను. ఎందుకంటే పులిహార కదా, అందుకని చెప్పేసి ఒక 4 గ్లాసులు, ఒక్క కప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకుంటే చక్కగా మెత్తగా ఉడికిద్ది. మనం తినడానికి ఈజీగా ఉంటుంది నాన్న. ఇది మన తోటకూర విత్తనాలు ఎలాంటిదో అలాంటి జాతికి చెందిన గింజలు ఇవి. చూస్తున్నారు కదా. చూడండి నాన్న, అలా మనకు ఆయిల్ వేడెక్కింది. దీనిలో మనం తాలింపు గింజలు వేసుకున్నాము. కాజు వేద్దాము. చూస్తున్నారు కదా, కొంచెం అలా తిప్పిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరకాయలు 2 వేద్దాము. నేను సాల్ట్ ఇందాక నుంచి వేయలేదు నాన్న, సాల్ట్ ఇప్పుడే వేసుకున్నాను. చూడండి, సాల్ట్ మనకు రుచికి తగినంత. ఎందుకంటే ఆమ్లా వేసాం కదా, అది పుల్లంగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టిద్ది నాన్న. చూసి అలా వేసుకోండి. ఇలా ఈ పచ్చిమిరకాయలు పగిలి మొహాన్ని పడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా, లేదా కొంచెం చీలిగ్గా చేసుకుని వేసుకుంటే అసలు ఇంకా భయం ఉండదు మనకు. అలా కూడా వేసుకోగలము. కరివేపాకు చూడండి, అలా చుట్టుపక్కలాడుతుంది. చూడండి, అవును కదా. దాని తర్వాత ఆమ్లా మనం చక్కగా సన్నగా తురుముకొని కొబ్బరిలా తురుముకున్నాము. దీన్ని ఇలా వేసుకున్నాము. చూడండి, 1 కప్పు ఆమ్లా పట్టుద్ది. అది 2 కప్పుల కిన్నవా రైస్ కదా. అలా కొంచెం దీన్ని ఇలా ఏగనిద్దాము. దీన్ని పచ్చి వాసన పోవాలి కదా, అందుకు కొంచెంగా ఏగనిద్దాము. చూడండి నాన్న, ఎంత పుష్టికరమైన ఆహారమో చూడండి. చూడండి నాన్న, మనకు తాలింపు అలా ఏగింది. చక్కగా కాజు ఏగింది, తాలింపు గింజలు, ఉసురుకాయ అవన్నీ ఏగినాయి కదా నాన్న. దీనిలో కొంచెంగా మనం పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకుంటే పులిహోర కదా, పసుపు కలర్గా ఉండాలిగా. కొంచెం లైట్ కలర్ వస్తే చాలు నాన్న, మరి అంతగానూ అవసరం లేదు. చూడండి, ఇలా మనకు కాజు వేయంగానే తర్వాత కరివేపాకు, పచ్చిమిరకాయలు అవి వేసుకోవాలి. ఎక్కువగా కాజుని ఏగనిస్తే టేస్ట్ బాగోదు నాన్న. ఇలా ఏగేటప్పుడే దీంట్లోనే ఏగిపోయిద్ది చక్కగా కాజు కూడా. చూడండి, కొంచెంగా ఏగనిద్దాము. చూస్తున్నారు కదా ఎంత కమ్మటి వాసన వస్తుందో చూడండి. ఇదంతా హెల్తీ ఫుడ్ నాన్న. ఇప్పుడు కిన్నవా రైస్ని యాడ్ చేద్దాము. ఇది మనకు పొడి పొడిగా రాదు నాన్న.
పొడి పొడిగా వస్తే పంట కింద కాస్త ఇదిగా అనిపించిద్ది. అందుకని ఇలానే వండుకోవాలి. చూస్తున్నారు కదా. దీన్ని ఇలా కలుపుదాము. 1 కప్పు చాలు నాన్న, 1 కప్పు తీసుకున్నా చాలు. కొంచెం రేటు గల ధాన్యమే ఇది, కానీ హెల్త్కి మంచిది కదా నాన్న. మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా ఉంటాయి, హార్ట్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది తినటం వల్ల హెల్త్ఫుల్ ఫుడ్ కదా. చూడండి, కినోవా అండ్ ఆమ్లాలో సి విటమిన్స్ చాలా ఉంటుంది నాన్న. సి విటమిన్స్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్లు వారానికి ఒకటి చేయించుకోండి, ఇది తినండి, ఇది తాగండి అని చెప్పిస్తున్నారు. అలా లేకుండా మంచిగా హెల్త్ ఫుడ్ తీసుకుందాము, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము. అవును కదా. చూడండి, ఇది సిరిధాన్యాల కన్నా చూడండి నాన్న, మన కిన్నవా రైస్ చక్కగా అయిపోయింది, దగ్గర పడింది. ఇది మనము కలుపుకోవటానికి మట్టి పాత్ర కదా, కొంచెం సిమ్లో పెట్టి కలిపాను అన్నమాట. మీరు కూడా అలానే కలుపుకోండి. కాకపోతే కొంచెం కాస్ట్ గల ఫుడ్డు, ఆ కాస్ట్ ఏముంది చెప్పండి. మనం హాస్పిటల్కి వెళ్తే 500 ఫీజే తీసుకుంటున్నారు. అవును కదా. ఇలాంటి ఫుడ్ తీసుకుందాము అంటే మన సిరిధాన్యాలు కొంచెం తక్కువ రేట్లో వస్తాయి, ఇది కొంచెం ఎక్కువ రేట్లో ఉంటుంది. రోజు తినము కదా నాన్న, వారానికి ఒకసారి ఇలా తీసుకుందాము. రోజు మార్చి రోజు ఏదో సిరిధాన్యాలు తింటూ ఉంటాం కదా. కూరలని, ఎండకూరలని, సామెలని, కూరలు ఇవని అలా తీసుకుంటూ ఉంటాం కదా. జొన్నన్నము ఇవన్నీ తీసుకుంటున్నాం కదా. దానిలో ఇదొకటి మనం హెల్త్ఫుల్ ఫుడ్. ఇది 3 తినొచ్చు నాన్న, 3కి సరిపడా సరిపోయింది, లేదా 4. 1 కప్పు చాలు, అంతకంటే ఎక్కువ తినలేము. బాగా టేస్ట్ వచ్చింది నాన్న, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంది. సి విటమిన్స్ ఉంది, దీనిలో ప్రోటీన్ ఉంది. చూడండి ఎంతటి హెల్త్ఫుల్ ఫుడ్ చూడండి. అవును కదా. ఇలా చేసుకోండి. చూడండి నాన్న, కిన్నవా ఆమ్లా పులిహార, కిన్నవా రైస్ ఆమ్లా పులిహార పుల్ల పుల్లంగా చాలా టేస్ట్గా వచ్చింది నాన్న. ఇలాంటి ఫుడ్ చేసుకోండి. ఉదయం కాదు, సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, ఆ టైంలోనన్నా చేసుకోండి. ఉదయం అయితే ఉదయం, సాయంకాలం అయితే సాయంకాలం. 1 కప్పు తింటే చాలు నాన్న. ఎంతటి హెల్త్ఫుల్ ఫుడ్ చూడండి. ఇలా చేసుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. 100 రెట్ల హెల్త్ఫుల్ ఫుడ్ నాన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. మా ఫుడ్లో అంతా
హెల్త్ఫుల్లే ఉంటుంది. మేము చేసే ప్రతి రెసిపీలో హెల్తీ ఆలోచించుకొనే చేస్తాము. అల్లా హాఫీజ్.